రైతు సోదరులకు నమస్కారం. వెల్కమ్ టు కిసాన్ జాయ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం బాపట్ల జిల్లా ఇంకోలు మండలం నాగండ్ల గ్రామంలో ఉన్నాము. అలాగే మన మధ్య కళ్యాణ్ గారు అయితే ఉన్నారు. వారైతే ఈరోజు కొనుగోలు చేసింది కిసాన్ చాయిస్ KC999 చాప్ కట్టర్. వారి మిషన్ అనేది చూసి బుక్ చేసుకున్నారు, దేని నిమిత్తం బుక్ చేసుకున్నారు అనేది వారి మాటలో తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. కళ్యాణ్ నమస్కారం అండి. సార్, ఈ మిషన్ ఎక్కడ చూసి బుక్ చేసుకున్నారండి? నేను వచ్చేసి ఆన్లైన్లో యూట్యూబ్లో చూశానండి. మీ MD గారు ఇంటర్వ్యూ ఇస్తుంటే ఈ సో పొలైట్ అండ్ ఐ లైక్ ద వే హీ ఎక్స్ప్లెయిన్ అండ్ ఐ థాట్ ఆఫ్ మీటింగ్ హిమ్. పర్సనల్లీ ఐ మెట్ హిమ్. నేను ఆయన కలిశాను. కలిసి దీని గురించి తెలుసుకున్నాను. యాక్చువల్గా నేను 5 blade తీసుకుందాం అనుకున్నాను. బట్ హీ ఎక్స్ప్లెయిన్ మీ వెరీ క్లియర్లీ వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ 5 blade అండ్ 4 blade. సో వచ్చేసి 4 blade తర్వాత 4 blade తీసుకుందాం నాకు నేనే నిర్ణయం తీసుకొని ఈ 4 blade హెవీ మోటార్తో ఉందండి. సో ఇది చూస్ చేసుకున్నాను. దీనివల్ల మనకు ఉపయోగం ఏంటంటే లైఫ్ ఎక్కువ ఉంటుందని నేను కన్విన్స్ అయ్యాను. ఐ వాస్ కన్విన్స్డ్ ద వే ఐ హావ్ సీన్ ఎంటైర్ థింగ్ ఇన్సైడ్ ద మిషన్. సో కన్విన్స్డ్ దట్ దిస్ ఈజ్ మచ్ బెటర్ దెన్ 5 blade. సో దానివల్ల నేను ఇది చూస్ చేసుకున్నాను. అట్ ద సేమ్ టైమ్ ఐ హావ్ సీన్ ఇట్ ఇన్ ద గ్రౌండ్ రైట్ నౌ. ఇంతకుముందు మనం కట్ చేసి చూపించినప్పుడు ఇట్ వాస్ వెరీ గుడ్, వెరీ నైస్. అండ్ మేము ఇప్పుడు సూపర్ నేపియర్ 4G బుల్లెట్ కట్ చేసాము. అండ్ మనం 1 inch, 1/2 inch 2 కట్ చేసాం. ఇట్ వాస్ వెరీ నైస్. అట్ ద సేమ్ టైమ్ హెడ్జ్ లూసన్ కట్ చేసాము. తర్వాత ఎండుగడ్డి కట్ చేసాము. తర్వాత వచ్చేసి స్వీట్ పొటాటో ఇది కూడా కట్ చేసాము. ఇంకా వేరే ఉన్నాయి కానీ దట్స్ ఎనఫ్. ఈ రోజు డెమో కట్ చాలా మీరు చూసినంతసేపట్లో ఎలా అనిపించింది? ఇట్స్ క్విక్. అంతకుముందు నాకు ఇంకొకటి ఉందండి అక్కడ, ఒక మిషన్, పెద్ద మిషన్ ఉంది. అది కూడా చాప్ కటింగ్ కోసమే తీసుకున్నాము. అండ్ అది హెవీ డ్యూటీ, గేదెలకి ఆవులకి చాలా బాగా పనిచేస్తుంది. కాకపోతే అదేంటంటే పెద్ద మొక్క వస్తుంది. సో ఇప్పుడు మేము చిన్న జీవాలను కూడా తీసుకురావాలనుకుంటున్నాం. సో మనకి 1/2 inch ఉంటే బాగుంటుంది అని చెప్పేసి చూసాను. నేను మార్కెట్లో చాలా చూశాను, చాలా మిషన్స్, ఒక 5-6 varieties ఆఫ్ మిషన్స్ డెమోస్ చూశాను. అండ్ ఆఫ్టర్ మీటింగ్ మన రఘు గారిని కలిసిన తర్వాత ఈ ఎక్స్ప్లెయిన్ మీ వెరీ క్లియర్లీ అండ్ థరోలీ and I'm convinced I want to go with this. So I have chosen it. So at the same time the way you explained here, the ground also good, and you taught us everything. నాకే కాదు నాతో పాటు పనిచేసేవాళ్ళు మన ఫామ్లో ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా చాలా ఈజీ అనిపించింది. చాలా క్విక్గా కట్ చేశారు. అంతకుముందు కోసుకొని సగం తిని సగం అక్కడ పడేసి పైన ఆకుల మట్టుకు తినేసి మిగతా మండాలు పారేస్తే అక్కడ పక్క నుండి కాల్చాము. బట్ ఇందులో ఆ ప్రాబ్లం ఉండకపోవచ్చు, ఎందుకంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తున్నాం కాబట్టి. అండ్ ఇప్పుడు మనం ఆవులు కూడా ఉన్నాయి, తిన్నాయి బాగా, చాలా బాగా. I think they are enjoying their meal. They think that's the feast for them. Yeah. సో చిన్న చిన్న ముక్క ఉండటం వల్ల స్వాలో చేయడానికి కానీ చాలా బాగుంది వాటికి. సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ అండ్ క్వైట్ హ్యాపీ. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఇప్పుడు చిన్న ఫామ్ అనేది అంటున్నారు కదా, అంటే ఇప్పుడు ప్రెజెంట్ అయితే కనుక మీ దగ్గర ఎన్ని ఆవుల గేదెల ఏమి రన్ చేస్తున్నారు? చిన్నదంటే మాకు 40 size అండి. ఆవులు HF ఆవులు తీసుకుందామని చూస్తున్నాము. సో దాన్ని పెద్దగా చేయాలనేది ఒక కోరిక. అంటే దాంతోపాటు చిన్న చేయాలంటే గొర్రెలు మేకలు తీసుకున్నాం. గొర్రెలు ప్రిఫర్ చేస్తాం ఫస్ట్, బట్ ఇట్స్ నాట్ స్టార్టెడ్ యట్. గొర్రెలు తీసుకున్నాం. సో ఆవులు ముందుకు. అంటే మీరు సొంతంగా ఇది చేసుకుందామా సార్? అంటే మీ పర్యవేక్షణలో, అంటే సొంతంగా, అంటే ఇదే ఫీల్డా లేదంటే ఇంతకు ముందు వేరే ఫీల్డ్ ఏమన్నా? లేదండి, ఐ బీన్ ఇంటూ I was a director for telecommunications for almost 18 years చేశాను. And I was into other fields also. ఇదేదో ఇప్పుడు రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చింది కాబట్టి I have chosen it. I thought let's give it a try and see how it goes. సో ఇదిలో ఉన్నాను. మీరు చూసినంతలో అయితే ఇప్పుడైతే కనుక మిషన్ అనేది ఓకేనా సార్? Right now I'm happy, quite happy. బాగుంది, క్వైట్ కంపాక్టబుల్, ఎక్కడికంటే అక్కడికి మూవ్ చేసుకోవచ్చు. వెరీ కంపాక్ట్ అండ్ క్విక్గా కూడా ఉంది. మనకి గంటలు వాటి గడ్డి పెట్టి అది వచ్చి కోసుకునేది కాకుండా మనకి ఎక్కడ కావాలంటే అక్కడ గడ్డి పడేటట్టు దీన్ని అరేంజ్ చేసుకోవచ్చు. దాంట్లో క్విక్గా తీసుకున్నప్పుడు మూవ్మెంట్ కూడా క్విక్గా ఉంది. సో మనకు కావాల్సినట్టు 1 inch వస్తుంది. స్మాల్ చిన్న పీసెస్ వస్తున్నాయి కాబట్టి అది ఈస్ క్వైట్ గుడ్ ఎనఫ్ ఫర్ అస్ రైట్. ఫ్రెండ్స్, మీరైతే విన్నారు కదా కళ్యాణ్ గారి ఫీడ్బ్యాక్. మరి వారైతే ఈ మిషన్ అనేది చాలా బాగా వర్క్ అవుతుందని చెప్పేసి వారైతే కనుక చాలా సాటిస్ఫైగా ఉన్నారు. ఫ్రెండ్స్, మన ఈ KC999 చాప్ కట్టర్ విషయానికి వస్తే కనుక సింగిల్ ఫేస్ కరెంట్తో 3 HP మోటార్తో హెవీ డ్యూటీ అనేది రన్ అవుతుంది. అలాగే దీనికి హెవీ గేర్ వీల్ ఇవ్వడం వలన
ఇది అనేది ఎంత గడ్డి అయినా సరే చాలా సులువుగా కట్ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. దీనిలో షార్ట్ లాంగ్ అనేవి 2 గేర్లు ఉంటాయి. లాంగ్లో పెట్టుకున్నప్పుడు ఏంటంటే మనకి 1 ఇంచ్ దాకా కట్ అవుతుంది. షార్ట్లో పెట్టుకున్నట్టయితే కనుక మనకు హాఫ్ ఇంచ్ పైన కొంచెం అయితే కట్ అవుతుంది. అలాగే ఇది వచ్చేసేపటికి గంటకి 2000 kgs నుంచి 2500 kgs వరకు దీన్ని అయితే కనుక గడ్డి చాప్ చేయడం జరుగుతుంది. మరి మీలో ఎవరైనా సరే ఈ మిషన్ కొనదలిచిన వారు కింద డిస్క్రిప్షన్ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే మీ ఫీల్డ్ దగ్గరికి డెలివరీ అవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.